హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ముద్రగడ పద్మనాభం కాపు జాతిని ఒక్క పిలుపుతో ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి నేత. ముద్రగడ పద్మనాభం మరణించినా సరే ఇంకా రాజకీయంగా జీవించే ఉన్నారా? ఇదే ఒక హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మరణించినంత వరకు ఆయన ట్రోల్ చేసినటువంటి తెలుగుదేశం కానీ జనసేన వర్గాలు కానీ ఇప్పుడు ముద్రగడ తమ్మవాడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ముద్రగడ సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ఆ క్రెడిట్ కొట్టేందుకు, క్రెడిట్ తమ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా సంస్మరణ సభలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే పార్టీల ఆధ్వర్యంలో సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడితే కాపు రిజర్వేషన్ల కోసం, కాపుల కోసం తుదికంట అంటే తన జీవితం చివరి అంకం వరకు కాపుల కోసమే పోరాడిన వ్యక్తి. అలాంటి కాపు జాతి కోసమే తన పేరు కూడా మార్చుకున్నటువంటి వ్యక్తి. సో ముద్రగడ పద్మనాభం 2017-18లో కాపు ఉద్యమం ఒక తారాస్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అంతకుముందే ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష కూడా కూర్చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన కెరీర్ కొనసాగిస్తూ ఉండగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటూ మరణించినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రి లాంటి వాడిని అభివర్ణించడమే కాకుండా ఆయన ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పి స్వయంగా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇలా ఉంటే మరోవైపు ఇప్పుడు గతంలో అంటే ముద్రగడ మరణించిన తర్వాత తోట త్రిమూర్తులు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చారు. ఇటు టీడీపీ నేత బొండా ఉమా కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా కాపు రిజర్వేషన్ల అంశం కాపు రిజర్వేషన్ల అంశం అయితే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందో, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిందో అదే కాపు రిజర్వేషన్ల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తుంది. ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి రావడం ద్వారా పెద్ద ఎత్తున ఒక చర్చ నడిపించాలి, ఒక చర్చ చేయాలనేది తెలుస్తోంది. సో ఈ క్రమంలో తోట త్రిమూర్తులు ఇప్పటికే కోనసీమ జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు కాపు నేతలతో. అంటే పార్టీలకు అతీతంగా అందరూ కాపు నేతలతోటి ఆయన సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి, అందరూ కదిలి రావాలని చెప్పి ఆయన పిలిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజమండ్రిలో కూడా కాపులు పెద్ద ఎత్తున సమావేశమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆ తర్వాత రాజమండ్రిలో ఈ నెల 20వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కంపూడి రాజా నేతృత్వంలో కూడా కాపుల సమావేశం జరిగిందనే కంటే ముద్రగడ సంస్మరణ సభ జరిగిందని చెప్పాలి. ఈ సమావేశంలో కూడా కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఏ విధంగా పోరాడారు, ముద్రగడ తన జీవితాంతం తన జీవిత చివరి అంకం వరకు కాపుల కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారనేది చాలా క్లియర్గా ప్రతి ఒక్క వక్త పాల్గొని మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక తాజాగా కాపు జేఏసీ నాయకుడు మాజీ జనసేన నాయకుడైనటువంటి దాసరి రాము కూడా గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ముద్రగడ సంస్మరణ సభ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో కూడా టీడీపీ నేతలు టీడీపీ సీనియర్ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ్మ పాల్గొన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంబటి రాంబాబు సహా ఇతర నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఈ కార్యక్రమంలో కూడా బొండా ఉమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మనకి కీలకంగా మారుతున్నాయి. ఆయన టీడీపీలో ఉండి అధికార పార్టీలో ఉండి కూడా ముద్రగడ పద్మనాభం ఆనాడు 2017-18 మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ల కోసం ఏ విధంగా పోరాడారు, ఎలా తన ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు, ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పడమే కాకుండా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం ముద్రగడ దీక్షను, ముద్రగడ కాపు ఉద్యమ దీక్షను, కాపు దీక్షను తేలిగ్గా తీసుకోవడమే కారణం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా ఇక్కడ కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి రావస్తోంది. ఇక్కడ 3 అంశాలు క్లియర్గా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ముద్రగడ మరణానంతరం కూడా ముద్రగడ జీవించే ఉన్నారు. ముద్రగడ పేరు స్మరించుకుంటూనే ముద్రగడ పేరిట సంస్మరణ సభల పేరిట ఏర్పాటు చేస్తూనే కాపుల్ని పోలరైజ్ చేసే ప్రయత్నం లేదా కాపుల రిజర్వేషన్లే మరోసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ముద్రగడ తమవాడే అని చెప్పి
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాగో ఆ పార్టీకి నైతికమైనటువంటి హక్కు ఉంది. ఎందుకంటే ముద్రగడ మరణించే వరకు ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరై చివరి వరకు ఉండడమే కాకుండా పాడి కూడా మోసినటువంటి పరిస్థితి. సో ఇక తెలుగుదేశం నేతలు కూడా ముద్రగడ తమవాడే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. జనసేన మాత్రం ఎలాంటి ప్రయత్నం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని అందరికంటే ఎక్కువగా ట్రోల్ చేసింది జనసేన వర్గాలే కాబట్టి ఆయన ఓన్ చేసుకునే పరిస్థితి ఆ ఆలోచన మనసులో ఉన్నా సరే ఆ ప్రయత్నం చేయలేకపోతుంది. సో ఓవరాల్గా రాజకీయంగా ముద్రగడ పద్మనాభం ఇంకా జీవించే ఉన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వస్తుంది. ఇక టీడీపీ నేతలు సీనియర్ నేత అయినటువంటి బొండా ఉమకు ఆ బొండా ఉమను కాపు సామాజిక వర్గం నుంచి దూరం చేసే ప్రయత్నం టీడీపీ చేస్తోందా? టీడీపీ బొండా ఉమను వదిలించుకునే ప్రయత్నం చేస్తోందా? అందుకే ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడినటువంటి బొండా ఉమకు షోకాజ్ నోటీస్ జారీ చేసి వివరణ కోరిందా టీడీపీ అధిష్టానం? ఒకవేళ వివరణ కోరడం తప్పు కాదు అంటే మరి జక్కంపూడి రాజా ఈ నెల 20వ తేదీన రాజమండ్రిలో ముద్రగడ సంస్మరణ సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకు జ్యోతిల నెహ్రూ, వంగవీటి రాధా హాజరయ్యారు కదా, వారిద్దరి నుంచి ఎందుకు వివరణ కోరలేదు? ఇదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. సో ఓవరాల్గా రాజకీయంగా కూడా ముద్రగడ మరణానంతరం పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి, అందరికీ ఆసక్తి రేపుతున్నాయి. ఒకటి, ముద్రగడ మరణానంతరం కూడా జీవించే ఉన్నారు. ముద్రగడ పేరును స్మరించుకునే పరిస్థితి అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఉంటుంది. మరోవైపు కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమంగా దీన్ని మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. ఏదైనా కాపు రిజర్వేషన్ల అంశం కానీ లేదా కాపులకు సంబంధించినటువంటి 5% ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకు కేటాయించాలనే అంశం కానీ ఈ రెండు అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ముద్రగడ పేరు చెప్పి రాజకీయంగా కాపుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటోంది. మరోవైపు టీడీపీ మాత్రం జనసేన నాయకుడు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఉంటే సరిపోతుంది, కాపుల్ని పోలరైజ్ చేయడానికి మిగిలిన వాళ్ళు ఎవరు అవసరం లేదు అనే రీతిన నడుస్తోందా? అందుకే బొండా ఉమను వదిలించుకోవాలని చూస్తుందా? అందుకే జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాను కాదని బొండా ఉమకు షోకాజ్ నోటీస్ పంపించి వివరణ కోరిందా? ఇదే చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఓవరాల్గా ఏదైనప్పటికీ కాపు రిజర్వేషన్ల అంశం ముద్రగడ మరణానంతరం కూడా జీవించే ఉన్నారా రాజకీయాలు అనే చర్చ మాత్రం ఇప్పుడు గట్టిగా నడుస్తోంది.